హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా బ్యాక్ పెయిన్ సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. అసలు దానికి ప్రధాన కారణం ఏంటి? బ్యాక్ పెయిన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి ఈపీఎన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. అందరిలో కూడా కామన్‌గా అయిపోతుంది. బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నామని అందరూ చెప్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే కొంచెం ఏజ్ ఎక్కువైన తర్వాత బ్యాక్ పెయిన్స్ వస్తాయి. అవును. బరువైన పనులు చేసిన తర్వాత ఒక వయసు అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్స్ చూస్తున్నాం. ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళు బ్యాక్ పెయిన్ అంటున్నారు. జాబ్ చేసేవాళ్ళు బ్యాక్ పెయిన్ అంటున్నారు. అందరూ ఈ ఈ ప్రధానంగా చూపిస్తున్నారు ఈ సమస్యని. అసలు ఎందుకు వస్తుందంటారు బ్యాక్ పెయిన్? బ్యాక్ పెయిన్‌కి గల కారణాలు చూసుకుంటే అంటే మెయిన్‌గా ఏంటంటే ప్రాపర్ ఎర్గోనామిక్స్ లేనప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ స్టూడెంట్ గాని అంటే మేము ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌లో కూడా చూసాం. అంటే ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ కోచింగ్ అని చెప్పేసి తర్వాత ఎంసెట్ కోచింగ్, ఐఐటీ కోచింగ్ అని వెళ్ళే స్టూడెంట్స్‌లో కూడా కంటిన్యూయస్‌గా కూర్చొని చదువుతూ ఉంటారు. అప్పుడు ప్రాపర్ ఎర్గోనామిక్స్ ఉండదు. సో ఆ ప్రాపర్ ఎర్గోనామిక్స్ లేకపోవడము అంటే కొంతమంది కింద కూర్చోవడము, కింద పడుకోవడము. ఎస్పెషల్లీ మన కంట్రీలో కింద కూర్చొని స్క్వాటింగ్ అంటే చేయటము. అట్లాంటి పనుల వల్ల ప్రాపర్ ఎర్గోనామిక్స్ లేనప్పుడు బ్యాక్ పెయిన్ రావడం. రెండోది ఏంటంటే జంక్ ఫుడ్ వీటన్నిటి వల్ల వెయిట్ ఇవాళ రేపు చూసినట్టయితే ఓవర్ వెయిట్ అనేది చాలా కామన్ సమస్య అయిపోయింది. ఎస్పెషలీ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ హ్యాస్ బికమ్ ఇవాళ రేపు ఫిజికల్ యాక్టివిటీ స్పోర్ట్స్ మీద ఎంఫసిస్ చాలా ఉంది. సో అయితే దట్ ఈస్ గుడ్. బట్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ప్రాపర్ వార్మప్ లేకుండా చాలామంది ఎస్పెషలీ ఇవాళ రేపు డాక్టర్స్ క్రికెట్ లీగ్ అని సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రాపర్ అంటే ట్రైనింగ్ లేకుండా ప్రాపర్ వార్మప్ లేకుండా సడన్లో వెళ్ళి షటిల్ ఆడటము, క్రికెట్ ఆడటము. సో వీటన్నిటితోటి బ్యాక్ పెయిన్స్ రావడము. అండ్ దెన్ ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ పీపుల్ పోస్ట్ కోవిడ్ మనకి హైబ్రిడ్ వర్క్ కల్చర్ వచ్చింది. ఒకసారి హైబ్రిడ్ వర్క్ కల్చర్ వచ్చాక ఇంట్లో కూర్చోడం, ఇంట్లో సోఫా మీద కూర్చోడం కానీ, బెడ్ మీద కూర్చోడం కానీ, తర్వాత కింద కూర్చొని లాంగ్ వర్కింగ్ అవర్స్ అంటే ముందుకు వంగి పని చేయడం, దాంతో పెయిన్స్ రావడం. సో మేము వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే సో ఎప్పుడు కూడా కంటిన్యూస్గా కూర్చోవద్దు. కంటిన్యూస్గా మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ కూర్చుంటే దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆన్ ద డిస్క్. ఎస్పెషలీ L3, L4, L5 డిస్క్ మీద చాలా ప్రెషర్ పడుతుంటుంది. సో ఎవ్రీ 20 minutes టు హాఫ్ అన్ అవర్కి కొద్దిసేపు ఒక 1 minute లేచి కొద్దిగా ఒక 2-3 steps వేసి మళ్ళీ వచ్చి కూర్చుంటే వీళ్ళకి ఇలా నొప్పులు ఉండడం ఉంటుంది. ఇంకొకటి స్మోకింగ్. ఇవాళ రేపు బికాస్ ఆఫ్ ద చేంజింగ్ ఇన్ లైఫ్ స్టైల్, న్యూ జనరేషన్ స్మోకింగ్. సో స్మోకింగ్ చాలామంది అపో ఏంటంటే ఓన్లీ లంగ్స్ దెబ్బతింటాయండి. బట్ స్మోకింగ్ వల్ల బ్యాక్ పెయిన్ కూడా చాలా వస్తుంది. ఎస్పెషలీ స్మోకింగ్ వల్ల డిస్క్ డిజనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. యంగ్ ఏజ్లో కూడా 25-30 yearsలో కూడా స్మోకింగ్ వల్ల డిస్క్ డిజనరేట్ అయ్యి బ్యాక్ పెయిన్ వచ్చినవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇలా వెయిట్, ఒబేసిటీ, స్మోకింగ్, లైఫ్ స్టైల్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ బ్యాక్ పెయిన్ చాలా కామన్గా చూస్తుంటామండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు మెయిన్‌గా ప్రధానంగా చెప్తుంది ఏంటంటే మా జాబ్ పర్పస్ మాకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. సో స్ట్రెస్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఎస్ సార్, స్ట్రెస్ వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్ వల్ల ఏమైపోతుందంటే డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే వెన్ వీఆర్ స్ట్రెస్డ్ అవుట్ మన బాడీ లోపల పునరుత్పత్తి అంటే రీజనరేటివ్ హార్మోన్స్ అన్నీ దెబ్బతింటూ ఉంటాయి. అంటే మంచి హార్మోన్స్ లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏ డిస్క్లు అయితే డ్యామేజ్ అయినాయో అవి ఫాస్ట్గా రీజనరేట్ అవ్వదు. రెండోది ఏంటంటే స్ట్రెస్ లోపల ఏమైపోతుందంటే పీపుల్ దే స్టార్ట్ బింజింగ్. అంటే వాళ్ళకి తెలియకుండానే జంక్ ఫుడ్ మీద తినటము, ఐస్ క్రీమ్స్ తినటము, సాఫ్ట్ డ్రింక్స్ తాగటము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతుంటుంది. ప్లస్ స్మోకింగ్ కూడా ఎక్కువ చేయటము. సో ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే చెడు అలవాట్ల వల్ల కూడా బాడీ టిష్యూస్ రీజనరేషన్ అనేది పోతుంది. సో దాంతో కూడా డిఫరెంట్ మెడికల్ ఇష్యూస్. ప్లస్ ఇంకోటి స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఏమవుతుందంటే మజిల్ స్పాజమ్స్, చిన్న మజిల్స్ నుంచి బట్టి పెద్ద మజిల్స్ కూడా స్పాజంలోకి పోతాయి. స్పాజంలోకి పోయినప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఇంకా స్పాజంలోకి వెళ్తాయి కానీ రిలీజ్ అవ్వవు అనమాట. సో అందుకే స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి మేము ఒకటే చెప్తాము, మెడిటేషన్, యోగా మీకు చాలా హెల్ప్ చేస్తాయి. చాలామంది వస్తుంటారు అంటే వైడ్ స్ప్రెడ్స్ పెయిన్ అంటే కొంతమంది ఏమంటారు, నాకు ఒకసారి అప్పర్ బ్యాక్ పెయిన్ ఉందంటారు, ఒకసారి లోవర్ బ్యాక్ పెయిన్ ఉందంటారు, ఒకసారి
కాళ్ళ దగ్గర పెయిన్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్ పెయిన్స్. వీళ్ళందరికీ యోగా, ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇవన్నీ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఏంటంటే స్ట్రెస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన రెగ్యులర్ లైఫ్ లో కూడా. స్ట్రెస్ వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, అసలు మీరేం చెప్తారు? స్ట్రెస్ వల్ల అంటే మనం చూసినట్టయితే ఒకటి మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్లస్ ఇంకోటి మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏంటంటే రిఫ్లెక్స్ అంటే యాసిడ్ రిఫ్లెక్స్, అంటే మనకి స్టమక్ లోపల యాసిడ్ రిఫ్లెక్స్ రావడము, దానివల్ల తేల్పులు రావడము, బెల్చింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది నేను ఇంతకుముందు చెప్పిన మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్, అంటే ఎస్పెషలీ ఈ ఫీమేల్స్లో చూసినట్టయితే జస్ట్ చిన్నపిల్లలు ఉన్న ఏజ్, అంటే అరౌండ్ 30 to 40 years ఫీమేల్స్ ఉంటే వాళ్ళ లోపల ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఉంటారు, ప్లస్ దే విల్ బి వర్కింగ్ ఉమెన్. సో వాళ్ళు పిల్లల్ని రెడీ చేయాలి, ఇంట్లోపల అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి, తర్వాత వర్క్ వెళ్ళాలి. సో ఈ టైప్ ఆఫ్ మోర్ స్ట్రెస్. సో మేము చాలా కామన్గా వీళ్ళందరిలో ఫైబ్రోమయాలజియా అంటాం. అంటే వాళ్ళకి చాలా నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ ఉంటాయి. అంటే ఒకసారి నడుము నొప్పి రైట్ సైడ్ అంటారు, ఒకసారి నడుము నొప్పి లెఫ్ట్ సైడ్ అంటారు, ఒకసారి అంటే షోల్డర్ పెయిన్ అంటారు, ఒకసారి రైట్ సైడ్ షోల్డర్ పెయిన్, ఒకసారి లెఫ్ట్ సైడ్ షోల్డర్ పెయిన్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ రిలేటెడ్. సో వీళ్ళందరికీ ఏంటంటే ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటారో యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఏంటంటే స్లోగా ఇవన్నీ కూడా తగ్గుతుంటుంది. ఇంకోటి స్ట్రెస్ వల్ల ఏంటంటే ప్రాపర్ డైట్ ఉండదు, తర్వాత కరెక్ట్ టైంకి డైట్ తీసుకోరు. దాంతో ఏంటంటే ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్ ఈజ్ ఆల్సో బికమింగ్ ఎ బిగ్ ఇష్యూ. ఎస్పెషలీ చిన్నపిల్లలు 30 to 40 years లోపల ఫీమేల్స్ చాలామంది ఇంట్లోపల మేనేజ్ చేసి పిల్లల్ని మేనేజ్ చేసి వెళ్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. ఆ పట్టించుకోకపోవడంతో వెయిట్ పెరగడము, ఆ వెయిట్ పెరగడంతో మా దగ్గర 35-38 yearsకి నీ జాయింట్ ప్రాబ్లమ్స్, నీ జాయింట్స్ అరిగిన వాళ్ళతోటి రావడము, ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాం. సో వీళ్ళందరికీ ఒకటే చెప్పేది ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ అంటే ఎవ్రీ వన్ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అనమాట. చూసుకొని దాని గురించి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవడము, మెడిటేషన్, యోగా చేసుకోవడము, దాంతో చిన్న స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, సింపుల్ వాకింగ్ చేసుకోవడము, వీటన్నిటిని రిలీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.